దీన్ని కొంతమంది అరటి దూట అంటారు, అలాగే అరటి దంటు అని కూడా అంటారండి. ఎక్కువగా తమిళనాడు సైడ్ అయితే దంటు అని పిలుస్తారు. ఈ అరటి దంటు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయండి. మరి దీన్ని క్లీన్ చేయటం ఎలాగో, ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూస్తానండి. వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రౌండ్గా ఉండే ఈ భాగాన్ని మాత్రమే మనం వంటకి యూజ్ చేస్తామండి. ఈ పైన ఉండే ఈ పొరలన్నింటినీ కూడా తీసేసి పడేసేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కత్తితోటి తీసేస్తున్నాను. చూసారా, ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఈ రౌండ్ భాగాన్ని ఎలా మనం క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు అనేది తీసుకొని పక్కన పెట్టుకునేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు సైడు ఇటు సైడు నల్లగా ఉంది కదా, ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా కట్ చేసి పడేసేయాలండి. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకునేసేయండి. కట్ చేస్తూ ఉండగా మనకి పీచ్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ పీచుని మనం ఇక ఈ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మనం ఈ పీచు మొత్తాన్ని కూడా తీసేసేయాలండి. ఇలా మనం తీయకుండా అలాగే యూజ్ చేసామంటే తినేటప్పుడు గొంతులో నసనసగా ఉంటుందండి. ఇలా ఈ పీచు పదార్థాన్ని తీసేసి వంట చేయటం వల్ల తినేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదండి. చూస్తున్నారా ఎంత చక్కగా ఈ పీచు అనేది వచ్చేస్తుందో. ఈ విధంగా మనం ఎవ్రీ కటింగ్కి కూడా పీచు అనేది వస్తుంది. కట్ చేసిన ప్రతిసారి కూడా ఈ పీచుని తీసేసేయాలి. మీకు తెలుసా, ఈ పీచుతోటి ఒత్తుల్ని కూడా తయారు చేసి దీపాన్ని మనం పెట్టుకోవచ్చు. అరటి చెట్టులో ప్రతి ఒక్క భాగం కూడా ఉపయోగపడతాయండి. ఏది కూడా పడేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క భాగాన్ని కూడా మనం యూజ్ చేసే విధంగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ పీచుని కూడా మనం పడేయకుండా దీపానికి యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ దంటుని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వెంటనే నీళ్ళల్లో వేసేసుకోవాలండి. అలా వెంటనే వేసుకోవటం వల్ల దంటు అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, అరటి దంటుని ఎంతో ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.